ఇశ్రాయేలునని వాగ్దానము నొందిన యాకోబు సంతతి 12 రాళ్లను తీసుకొని యెహోవా నామమున కట్టించి దాని చుట్టూ 2 మానికల ఒకటి తవ్వించి. చాలండి. ఇక్కడ మనం చూస్తున్నాం, అందరూ విన్నారా? ఇక్కడ మనం చూస్తున్నాము. దీనికి ముందు జరిగిన సందర్భం మనం తెలుసుకోవాలి. ఒక వాక్యాన్ని చదివిన వెంటనే దాన్ని అర్థం చేసుకోకూడదు, కానీ దానికి పైన ఏం జరిగిందన్న సందర్భాలు మనం తెలుసుకోవాలి. ఆహాబు రాజుగా ఉన్న కాలంలో ఏ రాజు? ఆహాబు గురించి మధ్యలో కొద్దిగా విన్నారు, ఆల్రెడీ మీకు అందరూ తెలుసు. ఆహాబు రాజుగా ఉన్న కాలంలో యెజబెలు రాణిగా ఉంది.